పైకి చక్కగా అందరూ నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ ఎంత నీతి మంతులైనప్పుడు కూడా మారు మనస్సు అనేది నీలో లేకపోతే, చూసారా, నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. మారు మనసు అంటే ఏంటి? క్రీస్తు మనస్సు. మారు మనసు అంటే క్రీస్తు మనసు. మారు మనసు అంటే క్రీస్తు. క్రీస్తు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. క్రీస్తు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్రీస్తు ఏం చేస్తాడు? దీవిస్తాడు. చూసారా, ఎంత మనం నీతిమంతులని చెప్పుకున్నా, మీరు యేసుక్రీస్తు నమ్మాలని చెప్పినా మారు మనస్సు అనేది నీకు లేకపోతే, అంటే క్రీస్తు మనస్సు అనేది నీకు లేకపోతే, చూడండి, మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో ఏముందంట? సంతోషం. బాగా స్పష్టంగా వింటానండి. మనం ఎంత ఉన్నా కానీ వాక్య ప్రకారం కనుక నువ్వు నడవకపోతే, వాక్యానుసారంగా నువ్వు ఏ వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, వాక్యానుసారముగా ఎవరిని నువ్వు క్షమించకపోతే, వాక్యానుసారముగా ఎవరిని దీవించకపోతే, బాగా వినాలి అందరూ, నాకే అనుకోండి, ఈ సబ్జెక్టు నాకే, నాకు నేను అనుకుంటా, మీరే అనుకోవాలా? చూడండి, నీతిమంతులు అని చెప్పు. నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ నీతిమంతుడే. నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీతిమంతుడే. కానీ మారు మనస్సు అనేది లేకపోతే నీ ద్వారా దేవుడు సంతోషించాడు. నీ ద్వారా దేవుడు మారు మనస్సు అంటే ఏంటి అర్థం? క్రీస్తు మనస్సు. ఒక వ్యక్తిని పొరుగుని చూడగానే ప్రేమించాలి అనేది ఆ మనసును కలిగి ఉంటే అది మారు మనస్సు. అర్థమవుతుందా? మారు మనస్సు కలిగిన ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యములో సంతోషము కలిగి, ఎంత నేను రోజు చర్చికి వస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా అని నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినప్పుడు కూడా నీలో వాక్యానుసారమైనటువంటి సింటమ్స్ నీలో లేకపోతే, వాక్యానుసారం నువ్వు అనుసరించకపోతే, వాక్యానుసారం నువ్వు లోబడకపోతే, ఆ ప్రేమ నీలోంచి పంచకపోతే, ఆ క్షమించే గుణం నీలో లేకపోతే, ఎదుటి వ్యక్తిని దీవించేటువంటి గుణం నీలో లేకపోతే, పేరుకే గొప్పగాని ఊరు దెబ్బ అన్నట్టు పైకి మాత్రమే నువ్వు నీతిమంతుడు, కానీ నీ విషయంలో దేవుడు సంతోషించనే సంతోషం. ఒక్క పాపి మారు మనస్సు పొందితే, ఒక్క పాపి మారు మనస్సు, 99 మంది నీతిమంతులుగా ఉండి మారు మనస్సు లేకపోయినా ఒక్క పాపి మారు మనస్సు పొందితే దాని ద్వారా పరలోక రాజ్యములో సంతోషం. దేవునికి మహిమ కలుగును.